నాగేశ్వరరావు దంపతులకు వీరు తెనాలిలో జన్మించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ సంగీత దర్శకుల సరసన నిలిచిన వారు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు. హార్మోనియంతో ప్రారంభించి రికార్డియన్గా ఎన్నో వేలకు పైగా సంగీత కార్యక్రమాలని వారు నిర్వహించారు. హాస్య బ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో హై హై నాయక చిత్రంతో సంగీత దర్శకుడిగా వారి ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా బృందావనం, భైరవ ద్వీపం, మేడం, శ్రీ చిత్రాలకు, అలాగే అన్వేషిత వంటి విభిన్న టీవీ సీరియళ్లకు, 75 టీవీ సీరియళ్లకు, పలు ప్రైవేట్ ఆల్బమ్స్కు సంగీతం వహించారు. వీరు 1979 నుంచి 85 మధ్య కాలంలో బాలసుబ్రహ్మణ్యం గారికి కీబోర్డ్ ప్లేయర్గా కూడా పనిచేశారు. అలాగే పెండ్యాల నాగేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులకు 1000కి పైగా సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు. వీరు సంగీత దర్శకత్వం వహించిన భైరవ దీపం చిత్రంలోని శ్రీ తుంబుర నారదనాథామృతం ఇప్పటికీ చాలామంది గాయని గాయకులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే ఒక పాటగా విలవడం ఒక విశేషం. వీరు ఈరోజు బాలు గారి సుస్నేహితులందరికీ వేదిక ముందు గంగిగో పాలు గరుడైనా చాలన్నట్టుగా జనగా ఏంటంటే ఆడియన్స్ లెక్క పెట్టేటువంటి డయాస్ ఇది ఇంచల్గా కొన్ని డయాస్లు అంతే. అయినా కూడా మీ అందరూ ఎంతవరకు ఉంటాం అనేది చాలా సంతోషం. ఈ సాయంత్రం నాకన్నా చిన్నవాడైన నవీన్కి నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటాను. సంకీర్తన అనే అసలు పేరే చాలా బాగుంది. తర్వాత నాకు ఇక్కడ వేదిక మీద అందరు కావాల్సిన వాళ్ళే గుమ్మడి జనార్దన్ గారి వాదన వినటానికి నాకు అవకాశం రాలా. ఎందుకంటే మనకి ఆదివారం ఇవాళ, మా డ్రైవర్ ఏమో రాడు ఇవాళ ఆదివారం. మన క్యాబ్ బుక్ చేద్దామంటే 4-5 క్యాబులు బుక్ చేయడం అవుతుంది, క్యాన్సిల్ కూడా అవుతుండే. చివరికి ఎలాగో వచ్చాను మొత్తానికి. సో ఆయన సినిమా ఫీల్డ్ రాలేదు అన్నారు. సినిమా ఫీల్డ్లోనే రావాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు నేను టీవీలో చేసి నా సినిమా పాటలు ఎంత హిట్టో అంతకు మించిన పాటలు నా ప్రైవేట్ ఆల్బమ్స్ టీవీలో చేసినవి. మీకు తెలుసో తెలీదో ఎస్ రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు సినిమాలకు ముందు చేసిన పాటలే బెస్ట్ సాంగ్స్, నో డౌట్ ఇట్. ఎందుకంటే అవి అమ్మ చేతి వంటలా ఉంటాయి. అవి సినిమా పాటలు పెళ్ళాం పాటలో ఉంటాయి, తేడా ఉంటుంది. తర్వాత అందుకని మీరు రాకపోయినా మీరు సగం వచ్చినట్టే. మా మిట్టా జనార్దన్ గారు వచ్చాడు కదా, అందుకని ఆ సగం పేరు మీద ఉంది కాబట్టి ఆయన వచ్చాడు. ఆయనకి 90 ఏళ్ళు ఇప్పుడు. నా అదృష్టం ఆయనతో ఎన్నో వందల సినిమాలకి నేను కీబోర్డ్ ప్లేయర్గా పనిచేయడం, నా సినిమాలకి అంతటికీ ఆయన పనిచేయడం. మేము బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిట్టా జనార్దన్ గారు. అలాగే ఆయన రవిశంకర్ గారి శిష్యుడు, విలాయత్ గారి శిష్యుడు ఖాన్ గారు ఉన్నాడు, ఖాన్ సాబ్. ఆయనతో మహాదేవన్ గారి దగ్గర నేను చాలా వర్క్ చేశాను. చాలా గొప్ప విద్వాంసుడు ఆయన కూడా, చాలా ఫాస్టెస్ట్ సితార్ ప్లేయర్ ఆయన కూడా. మాకు వైలెంట్ రన్స్ అని అవలేలుగా వాయించేవాడు సితార్లో. సో గొప్ప గొప్ప విద్వాంసులతో పనిచేయటం నా అదృష్టం. ఇవాళ 2 విషయాలు ఏంటంటే, విద్వత్తు నేర్చుకొని విద్వత్తు ఉన్న వారికి సన్మానం. నాకన్నా ఒక 2 ఏళ్ళు ముందు పుట్టారండి. ఏమీ తెలియకుండా కేవలం భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మ్యూజిరేటర్ అయిన మ్యూజిరేటర్ కలిసాడు ఇక్కడ. అంటే 2 ఉన్నాయి. కాఫీ పొడి ప్యూర్ కాఫీ వేస్ట్ నీళ్ళగా బాగుండదు, చికోరీ కూడా ఉండాలి. చికోరీ ఉంటేనే కదా కాఫీ. అందుకని 70%, 30%. పైగా నాకు కావాల్సింది కూడా ఆయనకి. అందుకనే ఆత్మారాం గారి అవార్డు ఆయనకి ఇస్తే బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు నాకు ఇచ్చారు. ఎందుకంటే ఆయనకి సంగీతం రాదు, నాకు రాదు. కానీ మేము చేసిన పాటలు మంచి పాటలే. అది ఇవన్నీ ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదం. ముఖ్యంగా నాకు మామిడి రామకృష్ణ గారు ఎంత ఇష్టమో ఒక మాటలో చెప్పాలంటే, రోజు మేము కలవపైన అప్పుడప్పుడు మేము చాట్ చేసుకుంటాం. ఎన్ని కాయలు ఉన్నా, ఎన్ని పళ్ళు ఉన్నా అందరికీ ఇష్టమైంది ఒకటే పండు, మామిడి పండు. మామిడి పండులో రకాలు ఉంటాయి, పొలగా ఉంటాయి, తీగ ఉంటాయి, కోసుకు తినచ్చు, తాగొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ కాయ చాలా గొప్పది. ఆవకాయకి నో రిప్లికా కదా. అటువంటి ఇంటి పేరు ఆయన పెట్టుకున్నాడు. పైకి హరికృష్ణ, కృష్ణుడు అందరితో ఉండాలి కదా, ఉండాల్సినటువంటి అంత గొప్ప పేరు ఇంకెక్కడ దొరుకుతుంది. ఎందుకంటే మామిడి హరికృష్ణ గారు అంటే నాకు
ఆయన గురించి చాలా ఎక్కువగా నాకు చెప్పిన వ్యక్తి మాకు సన్నిహితులు రమణాచారి గారు. మామిడి హరికృష్ణ గారు వస్తున్నారంటే నేను వచ్చినట్టే అంటాడు ఆయన ఎప్పుడు. అంత మంచి వ్యక్తి ఆయన రావడం ఇవాళ. పైగా సహకారం అందజేయడం, మంచి మంచి ప్రోగ్రామ్స్కి చాలామంది చేస్తారు ఈ ఊళ్ళో. నాకు తెలుసు 10,000 రూపాయలు ఇస్తారు, ఒక గంటన్నర మాట్లాడతారు, ఈ లోపల జనం వెళ్ళిపోతారు. అది వాళ్ళకి అనవసరం, అది వాళ్ళు మాట్లాడారు లేదా అంతవరకే. అలా కాకుండా చివరి వరకు ఉండడం, సహకారం చేయడం ఒక ఎత్తు, చివరి వరకు ఉండడం, ఉండి జనం ఎంతమంది ఉన్నారో అవి అనవసరం. అది మాట్లాడే విధానం నేర్చుకోవాలి. ఆవిడ గారు కృష్ణ గారి దగ్గర అలాగే ఈయన నడిపాడా సరే, ఇంకో పేరెంట్ ఒప్పుకొని ఉంటాడు ఆయన. మా దైవజ్ఞేశ్వరమ్మ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, సమస్తి పుత్రుడు. తర్వాత శాంతారాం గారితోనూ నాకు గుమ్మడి గారితో పరిచయం లేకపోయినా ఆ గుమ్మడి గారు, ఆర్టిస్ట్ గుమ్మడి గారును జనార్దన్ గారితో పరిచయం ఉంది కాబట్టి గుమ్మడి జనార్దన్ గారితో వాళ్ళిద్దరు వచ్చినట్టే. బాలసుబ్రహ్మణ్యంతో ఏం చెప్తే ఈ వారం ఇది 2వ అవార్డు. ఘంటసాల గారు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక అవార్డు గ్యారంటీ. పొరపాటున ఒక ఏడాది రాకపోతే నెక్స్ట్ ఇయర్ 2 అవార్డులు వచ్చేవి. సో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఆయన చాలామంది, కొంతమంది మరణం ఉండదు, కొంతమంది ఉన్నప్పుడు కూడా పోయినట్టే లెక్క, కొంతమంది పోయినా ఉన్నట్టే లెక్క. అది బాలు గారు నేను చూసింది. సో కొంతమంది ఆయనకి గమ్మత్తు ఏంటంటే ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత మొట్టమొదటి అవార్డు వాళ్ళు నెల్లూరులో ఆయనకి చిన్నప్పటి నుంచి కావాల్సిన ఫ్రెండ్స్ మధ్యలో నాకు అవార్డు ఇచ్చారు. అలాగే నిన్నగా మొన్న 24వ తారీఖు సాయంత్రం 6:27 ఆయన పరంపదించారు. సరిగ్గా అదే టైంలో విశాఖపట్నంలో నాకు అవార్డు ఇచ్చారు. గమ్మత్తు ఏంటంటే అక్కడ ఆయన పెళ్ళయింది, సో ఆ అవార్డు వచ్చింది. ఇక్కడ ఆఖరిసారి స్వరాభిషేకంలో పాట పాడాడు ఆయన, సో ఇక్కడ ఈ అవార్డు వచ్చింది. ఇవన్నీ ఏంటంటే అన్నీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ డెజైన్డ్ బై గాడ్, అంతే కదా. అలాగా నాకు బాలు ఎలా అంటే మేము రకరకాల పిలుపులు, మాకు సభలో మర్యాద కాబట్టి ఏమండి అనుకుంటాం, ఏం గురు, ఏం మాధవపతి, ఏం మంతులు, రకరకాల పిలుపులు ఉంటాయి మాకు. తర్వాత ముద్దులు పెడుతుంటాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలు, అంటే మా పరిచయం 71 విజయవాడలో, కానీ మెడ్రాస్ వచ్చిన 74 నుంచి ఆయన పరంపదించే వరకు నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నంతకాలం నా వైఫ్ నా పిల్లల దగ్గర కన్నా కూడా ఎక్కువ ఆయనతోనే ఉన్నాను. అంతగానే కాదు, ఎందుకంటే రికార్డింగ్స్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, తోడు, హిందీ అన్నీ మాకు మెడ్రాస్ జరిగేవి. సో ఎక్కడికి వెళ్ళినా ఏ భాష వచ్చినా ఈయనే పాడేవాడు. ఆడవాళ్ళు మారేవాడు, సుశీల్ గారు, జానకి గారు. చిత్ర తర్వాత లేట్గా వచ్చింది. అలాగే ఆదివారం దొరికింది అమ్మాయ అనుకుంటే కచేరీలు, మాకు ప్రతి సండే కచేరీ. సో ఇలా చివరికి ఒక ఏడాది చూస్తే మావిడ ఏమన్నా అనుకోవద్దంటే 2 టికెట్లు తీయండి అని. నేను మావిడతో కలిసి వెళ్ళేవాడు బాలుగారి కచేరీకి. సో ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. అంటే అందరూ ట్రైన్ ఎక్కుతాం, ఒకళ్ళు గూడూరులో దిగుతారు, వాళ్ళు నెల్లూరు దిగుతారు, వాడు విజయవాడలో దిగుతాడు, వాడు చివరి వరకు హైదరాబాద్లో దిగుతాడు. వేరే వారి అదృష్టం వాళ్ళని. ఒకప్పుడు దిగుదాం అనుకున్నా కూడా చైన్ లాగేస్తాడు వాడు మధ్యలో దిగిపోవాలి. అలా మధ్యలో దిగిపోయిన వ్యక్తే బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కాదు. ఆయన పూర్వజన్మలో ఎప్పుడో కరోనా అనే మహానుభావుడికి ఈయన బద్ద శత్రువు, అది ఇలా తెలుసుకున్నాడు అతను. అలాగే మా జీ ఆనంద్, చాలామంది వాడు అసలు సంబంధం లేదు. పైగా ఆయన నవ్వుతూ నాకు ఫోన్ చేశాడు రాత్రి, ఇప్పుడు 2020 ఆగస్టు 29 రాత్రి. ఏమైనా పంతులు పడుకున్నావు అన్నాడు. పడుకోలేదు సార్, చెప్పండి అన్న. ఆఖరి పాట నీదే పాడినాయా అన్నాడు. ఆఖరి పాట ఏంటంటే అన్న, కదా శ్రీతుమ్మ నరదాదా కొంచెం టఫ్ సాంగ్ కాబట్టి ఆ 20 పాటల్లో ఆఖరి పాట నీదే పాడారు అన్నాడు. అదే ఆయన గడలో వచ్చిన ఆఖరి పాటని నేను కళ్ళ కూడా అనుకోవాలి. 4 రోజుల తర్వాత ఆయన ఇక్కడికి వెళ్ళిపోయాడు. 1 వీక్ తర్వాత ఏమో ఎక్కువ వచ్చింది, అంతే. అక్కడి నుంచి జరగాల్సింది జరిగిపోయింది. బట్ మాట్లాడికి మేబీ ఆయన జీవితంలో ఆయన అమితంగా ప్రేమించిన వాళ్ళు కేవలం తమిళియన్స్ అండ్ కన్నడిగాస్, దాని తర్వాతే తెలుగు వాళ్ళు. ఈవెన్ ఆయన చనిపోయిన 13 రోజులు నేను గమనించింది అదే. తెలుగు వాళ్ళకి ఏంటంటే పాపం
వాళ్ళకి తీరిక ఉండదు, వాళ్ళకి కరోనా అంటే భయం. బట్ తమిళన్స్కి కన్నడిగా అసలు కరోనా భయం లేదు. కనీసం 1,00,000 మంది వచ్చారు ఆయన బాడీ చూడటానికి. అదే ఆయన అందుకనే ఆయన మెడ్రాస్లోనూ ఉన్నాడు. ఎప్పుడు ఇక్కడ ఆస్తులు ఉన్నా కూడా హైదరాబాద్ రాలా, మెడ్రాస్లో ఉన్నాడు ఆయన. అదే ఆయన మహానుభావులు. బట్ ఏదైనప్పటికీ బాలు గురించి చెప్తే కనీసం ఒక మెగా సేల్ అవుతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న మొట్టమొదటిసారి మీ ఇద్దరం కలిసి అమెరికా వెళ్ళాం 1979. అది ఒక పుస్తకం రాసి అక్కడ జరిగిన సంఘటనలు తమాషాలు మా మధ్యలో. మంచి హాస్యప్రియుడు బాలుగారికి ఇష్టమైందంటే హాస్యమే. అందులో జంజాన్ని చాలా ప్రేమించేవాడు. జంజాన్ అంటే బాపు గారు. ఈ సటిల్డ్ కామెడీ అంటే చాలా ఇష్టం ఆయనకి. బాలుగారికి తిండి చాలా ఇష్టం, నాలాగనే. మీ ఇద్దరం వెరీ పూర్ ఈటర్స్. తినే తక్కువే కానీ రుచులు మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది ఎన్నో ఎలా చెప్పాలి, ఆయన ఎక్కడ ఏ సంగతి వేస్తాడో నాకు తెలుసు. నేను పాటను ఎక్కడ అతను టైలర్ మేడ్గా చేస్తానో అతను తెలుసు. తెలుగు సినిమాల్లో పాటలు 70 సినిమాల్లో పాటలే. ప్రైవేట్ ఆల్బమ్స్లో మేము చేసింది ఎక్స్ట్రాడినరీ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రాగాలతో నృసింహ శతకం చేసాం. అది అమెరికాలో గుడి కట్టారు తమిళన్స్. అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఇక్కడ మన నరసింహస్వామి గుళ్ళలో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల అది వేస్తే బాగుంటుందేమో అని 100 రాగాలు పాడాడు ఆయన. 100 రాగాలు ఏంటి నీకు అంటే శతకం అంటే 100 అంటే మీకు తెలియదా మాత్రం నీ నువ్వు మరీ చేదొస్తావు, నీకు పెళ్ళాల గారి చేదొస్తావు అంతా నీకు వచ్చిందని ఆయన 4 నెలలు అప్పుడప్పుడు ఆ రాగాల మీద పట్టు నేర్చుకుని పాడాడు ఆయన. అది మా ఇద్దరి మధ్యలో. అలాగే 8 రాగాలు, భైరవ దీపం పాట అందరికీ తెలుసు. సో ఆయనకి ఎన్ని రాగాలు ఇవన్నీ కాదు, అతను ఏదైనా పాడగలడు, నేను ఏదైనా కంపోజ్ చేయగలను. అది మా ఇద్దరి కాంబినేషన్. నా మొట్టమొదటి 1974 మార్చి 12 మొట్టమొదటి పాట అకార్డింగ్ ప్లేయర్గా తనే పాడాడు. అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ప్రతి సినిమాకి నేనే కీబోర్డ్ ప్లేయర్. ఒకే ఒక పాటకి వెళ్ళకపోతే పంతులు రాకపోతే కుదరదు అన్నాడు. లేదు అని ఆల్రెడీ ఒప్పుకున్నాను మాధవన్ గారు. ఆయనకి ఫోన్ చేసి నేను తర్వాత వచ్చి పాడతాను, కాదురా ట్రాక్ కుదరదంటే ఆయన 10:30కి వచ్చి పాడి మమ్మల్ని మీ ఇద్దరం వెళ్ళి ఆయన ఆ రికార్డింగ్ పుష్ చేసాం. సో అది నేనంటే ఆయన ఇచ్చే ప్రేమ, గౌరవం. అది మా ఇద్దరి మధ్యలో అలా. అంతేకాకుండా ఇది ఇంతకుముందు కూడా వేదికలో చెప్పాను, చాలామంది బాపు గారు, రమణ గారు ఆపేస్తారు. వేటు సుందరమూర్తి అయిపోయింది, బాలసుబ్రహ్మణ్యం అయిపోయింది. నెక్స్ట్ వాట్? వాళ్ళ ఫ్యామిలీతో మనం మమేకం అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియదు అది. రావుపల్లి స్వస్తి గారు ఎక్కడ ఉన్నారో ఎవరు తెలియదు. నేను, సురేఖామూర్తి, విజయలక్ష్మి, లేకపోతే అప్పుడప్పుడు మా వినోద్ బాబు తప్పితే. మరి తొలి నేపథ్య గాయనిమని పిలుస్తారు, ఇవి చేస్తారు. కానీ ఆవిడ కొంచెం ఏజ్ అయ్యేప్పటికి అంతే అయిపోయింది, అంతే. సుశీల్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరు తెలియదు. జానకి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. పోయిన తర్వాత మనం ఎక్కువసేపు మాట్లాడటం కాదు, ఉన్నవాళ్ళని గౌరవించుకోవాలి. అమ్మ ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, పోగానే పెద్ద పెద్ద బొట్లు పెడతాం. ఇది ఫోటోలకి పెద్ద బొట్టు పెడితే చిన్న బొట్టు పెట్టిన వాడికి తెలియదు కదా. అలాగే మనిషి పోయినప్పుడు పెద్ద పెద్ద దండలు వేస్తారు. ఎందుకు అది బాడీ లేచి మనకి ఏమైనా థ్యాంక్స్ చెప్తున్నా అస్సలు చెప్పదు. అది ఇవన్నీ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవడం తెలియదు. మేము ఏదో ఒక ప్రోగ్రాం మాత్రం చేసాం 90th ఇయర్. మేమే మనిషి 1500 వేసుకుని 300 మంది. అది ఇవన్నీ చేయాలి. బాలసుబ్రహ్మణ్యం గారు నేను చాలా చోట చెప్పేవి ఇవి. హరికృష్ణ గారు కొంచెం తెలుస్తుందని చెప్తున్నా. భగవంతుడు సృష్టించిన 2 ఉన్నారు. December 4th టైం పెట్టుకుని ఘంటసాల గారిని పుట్టించాడు. భార్య పేరు సావిత్రి. సరిగ్గా టైం పెట్టుకున్నాడు. సూర్యాస్తమయం అవగానే చంద్రోదయం అవుతుంది, అయితే వెళ్ళాలి. June 4th బాలసుబ్రహ్మణ్యం పుట్టించాడు. ఈయన భార్య పేరు కూడా సావిత్రి. అయితే ఇక్కడ చిన్న గమ్మత్తు ఏంటంటే సభలో చెప్పారు, ఇలా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు అని చెప్పారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకలా ఉంది, అందులో తెలుగు వారికి పరిమితం అయ్యాడు ఆయన. ఇక్కడ శ్రీపతి పండితారాజ్యంలా బాలసుబ్రహ్మణ్యం నార్త్ అండ్ సౌత్కి పరిమితం అయ్యాడు బాలసుబ్రహ్మణ్యం. అది ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేసిన అదృష్టం. వాళ్ళు పాడిన పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే మనకి ఎంతోమంది కవులు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎన్నో టెంపుల్స్కి వెళ్తాం కదా, విఘ్నేశ్వరుడు గుర్తొస్తుంది. నేను పెట్టిన పేరే బాలసుబ్రహ్మణ్యం గారు విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవం సుశీల్ గారు, సరస్వతీదేవం జానకి గారు. ఎందుకని విఘ్నేశ్వరుడు పెట్టా అంటే ఈ పొట్ట లావు వల్ల కాదు, అన్ని లోకాలు తిరిగి రమ్మన్నాడు.
ఆధిపత్యానికి పరమశివుడు చెప్తే ఆయన తల్లిదండ్రులను నమ్ముకుని అడే కూర్చున్నాడు. ఆయనే మనకి అధిపతి. అన్నీ తిరిగి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఏమీ అవలా. సో అలాగా ఈయనొక్కడిని పట్టుకుంటే మనం ఆయనలోనే మహాదేవన్ గారు, ఆత్రేయ గారి దగ్గర నుంచి ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ సింగర్స్ అందరినీ మనం ఆయనలో చూసుకోవచ్చు. వాళ్ళంటే గౌరవం ఆయనకి, పెద్దవాళ్ళంటే గౌరవం, చిన్నవాళ్ళని అవహేళన చేయడు. లోపల ఎలా ఉన్నా బయట మెచ్చుకుంటాడు. అతను ఉన్న గొప్ప విషయం. అలాగే పాడుతా తీగ మొదటి ఎపిసోడ్ దగ్గర నుంచి ఒక 7-8 సిరీస్ నేను వెళ్ళి ప్రతి వాళ్ళకి వెళ్ళి కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. సరే నువ్వు పర్ఫెక్ట్గా ఇస్తున్నావు అంటే నేను ఆపేమన్నా. కాఫీ డికాషన్ మొదటిసారి బాగుంటుంది, జనం వచ్చారు కదా నీళ్లు పోస్తుంటే పచ్చగా ఉంటే బాగుండదు, ఇక రాను రాను నీ మాటలు వింటారు తప్పితే పాడేవాళ్ళ పాటలు వాళ్ళు వింటున్నాం. అదే జరిగింది చివరికి. బాలు గారి మాటల కోసమే అది కంటిన్యూ అయింది. బేతాళ్ళు మళ్ళీ చెట్టెక్కేళ్ళలాగా. అలా అటువంటి బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ మనకి రాడు, ఘంటసాల గారు రారు. బాలు గారి తర్వాత ఎంతోమంది సింగర్స్ పాడతారు, అందరూ అద్భుతాలు. ఒక సూర్యుడు ఒకటే ఉంటాడు, ఒక చంద్రుడు ఒకటే ఉంటాడు. ఎంతమంది నక్షత్రాలన్నా మెడుకు ఉంటాయి తప్పితే ఈ రెండు మాలాగా రారు. ఎందుకు రారంటే ఒక లాంగ్వేజ్ అని కాదు. ఇవాళ 5 పాటలు పాడితే నాలాంటి ప్రేమించే వ్యక్తి కూడా ఫోన్లో కూడా దొరకరు. ఇది నకరం సత్యం. ఇది వాళ్ళకి 5 పాటలు పాడగానే ఫేస్బుక్ ఇంపార్టెంట్. పెద్దలు, గౌరవం, కృతజ్ఞత భావం అన్నీ అయిపోయింది. అది వాళ్ళతోనే అయిపోయింది. సో అటువంటి వ్యక్తి అవార్డు నేను ప్రతి సంవత్సరం తీసుకోవడం అది నేను చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఘంటసాల అంటే గాంధారం, పంచమ ఆయన పండితారాచులు అంటే పంచమం, వచ్చినట్టు మధ్యలో మధ్యమం ఉండాల్సిందే. ఆ మధ్యమే మాధవపేశ. అందుకనే నాకు ఆ అవార్డులు వస్తాయి, ఈ అవార్డ్స్ వస్తాయి. నాకు ఇద్దరు ఆశీర్వాదం ఉంటుంది. అందుకని మా చిన్నాన్న గారు మాధవపేశ సత్యం గారు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఇద్దరు అనందమ్మలా మెలిగారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం నేను ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా అనందమ్మల కన్నా ఎక్కువగా మెలిగాం. మేము మా బాధల్ని పంచుకున్నాం. ఆయన మనసులో ఉన్న ఎవరికి చెప్పని బాధలని నాకు చెప్పేవాడు. నా మనసులో ఉన్న బాధలు ఆయన తెలుసు. అది స్నేహం అంటే. స్నేహానికి చాలా పవిత్రమైంది. అలా గొప్ప వ్యక్తి అవార్డు నేను తీసుకోవడం నేను చేసుకున్న అదృష్టం. ఇదే సభలో ఒక విద్వత్తున్న ఒక విద్వాన్మణి ఆయనతో పాటు కుర్చీలో కూర్చొని నేను తీసుకోవడం నేను చేసుకున్న అదృష్టం. నేనే కాదు, మా మాధవ పెద్ద వంశం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ నవీన్ గారిని, వేదిక మీద ఉన్న పెద్దల్ని, అమ్మాయిలు ఇద్దరు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే ఇందాక చిరంజీవి పాడింది. నేను అన్నం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తాను చాలామందికి. చాలామంది ఉంటారు, నాకు తెలియదు అసలు, తర్వాత గుర్తులో ఉండదు. అటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.